రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గడిచిన 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పత్తి పంటని విస్తారంగా సాగు చేశారు. అయితే గులాబీ పురుగు ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి పత్తి పంటకి శని పట్టింది. ఒకప్పుడు తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంట గవర్నమెంట్ టీచర్లు ఉద్యోగాలకి లాంగ్ లీవ్ పెట్టి కూడా 20 ఎకరాలు 30 ఎకరాల కౌలు తీసుకొని పత్తి పంట సాగు చేసిన పరిస్థితుల నుంచి ఈరోజు పత్తి పంట సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఆయా కంపెనీలు గులాబీ పురుగు తట్టుకునే విత్తనాలు BT2 అంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ రంగంలోకి దిగిన రైతులు మాత్రం పత్తి పంట సాగుకి ఆసక్తి చూపడం లేదు. ఎందుకు చూడడం లేదో రైతులందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. భూమి ఉన్న రైతు కౌలుకిచ్చి మెలకుండా కూర్చుంటా అన్నాడు సైలెంట్గా. కౌలు తీసుకున్న రైతులు ఎకరానికి 10,000, 15,000, 20,000 కౌలు తీసుకొని పత్తి సాగు చేస్తే చివరికి 40 నుంచి 50,000 పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా 4-5 క్వింటాల పత్తి కూడా రావడం లేదు. సరే, దానికైనా మద్దతు ధర లభిస్తుందా అంటే అది లేదు. రైతు చేతిలో పత్తి ఉన్నప్పుడు క్వింటా 5,000, 5,500, 6,000, రైతు అమ్మిన తర్వాత 8,000, 9,000. ఇక విత్తనాలు వేసే సమయంలో 10,000, 11,000 అని చెప్పేసి ఊరిస్తూ ఉంటారు. ఇక నూలు మిల్లులు, బట్టల తయారీ పరిశ్రమల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు పత్తి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక దీంతో పత్తి ధరలు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతులు కూడా 50,000, 60,000 పెట్టుబడి పెడితే 20,000 కూడా రావడం లేదు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఇక పత్తి సాగు చేయడం దాదాపుగా వదిలేస్తున్నారు. విత్తనాల దగ్గర నుంచి, కూలీల ధరల దగ్గర నుంచి, పురుగు మందులు విపరీతంగా పిచికారి చేసినా కూడా 4-5 క్వింటాల పత్తి కూడా దిగుబడి రావట్లేదు. ఈ గులాబీ పురుగుకి ఎన్ని మందులు కొట్టినా ఉపయోగం లేదు కాబట్టి రైతులు కూడా చేతులు ఎత్తేశారు. ప్రస్తుతానికైతే ఆ పురుగుని అదుపు చేసే మందులు మార్కెట్లో ఉన్నాయని చెప్తున్నా కూడా అదంతా ఫేకు. కాయలాగానే ఉంటుంది, లోపలంతా డొల్ల. ఈ విధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి పత్తి సాగు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది పూర్తిగా 50%, మరలా గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఇంకో 50% తగ్గిపోయి కనుమరుగయ్యే పరిస్థితిలోకి వచ్చింది. రైతు సోదరులు ఇక మిర్చి సాగు చేయడానికి పెద్ద ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే వర్షాలు ఎంతవరకు అనుకూలిస్తాయి, కాలువల మీద ఆధారపడ్డ రైతుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. బోర్ నీరు సదుపాయం, బావి, ఈ సదుపాయం ఉన్నవారు కొంతవరకు పర్వాలేదు. కేవలం నాగార్జున సాగర్ కెనాల్స్, తెలుగు గంగ, హంద్రీ నీవా ఇలాంటి ప్రాజెక్టులు నిండితే నీరు వచ్చే పరిస్థితులు ఉన్న రైతులు మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకా సమయం కూడా ఉంది, ఇంకో 2 నెలల సమయం ఉంది. నర్సరీలు పోయడానికి జూలై 1st వీక్లో మొదలు పెడతారు కాబట్టి రైతు సోదరులు పత్తిని వదిలేసి మిర్చి సాగుకు వెళ్ళే రైతు సోదరులు ఆలోచించుకోండి. ఇప్పటికే సైంటిస్టులు చాలామంది చెప్పారు, కరువును తట్టుకునే విధంగా, ఒకవేళ వర్షాలు లేకపోయినా కూడా, పంట పోయినా కూడా తక్కువ నష్టంతో బయటపడే విధంగా కొన్ని పంటలు శాస్త్రవేత్తలు సూచించారు. వాటిని ఫాలో అవ్వడం మంచిది. ఎందుకంటే మిర్చి విత్తనాలు నర్సరీలో పెంచి పొలాల్లో వేసేసరికి 50,000 ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఇంకా 2-3 నెలలు పెంచిన తర్వాత కాలువల్లోనో వాటిలో నీళ్లు రాకపోతే రైతులు ఇబ్బంది పడతారు. అందువల్ల రైతు సోదరులు గతంలో పత్తి సాగు చేసిన రైతులంతా మిర్చి సాగుకి మరలుతూ ఉన్నారు. నీటి వనరులు చూసుకొని సాగు ప్రారంభిస్తే మంచిది. ఇక పత్తి సాగు గతంలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఈ ఏడాది ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.